అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఫార్మర్స్ ఈఆర్పీ షాప్ మాడ్యూల్లో ఈ షాప్ సెటప్ ఎలా చేయాలో చూస్తాం. ఈ షాప్ ఎనేబుల్ చేసిన తర్వాత మీ షాప్ ప్రొడక్ట్స్, ప్రైజెస్, డిస్కౌంట్స్ మరియు స్టాక్ అవైలబిలిటీ రైతులకు ఆన్లైన్లో కనిపిస్తాయి. రైతులు ప్రొడక్ట్స్ చూడగలరు, ప్రైజెస్ కంపేర్ చేయగలరు, ఆన్లైన్ ఆర్డర్ ప్లేస్ చేయగలరు మరియు షాప్ నుంచి పికప్ చేసుకోవచ్చు. ముందుగా షాప్ హోమ్ పేజ్లోకి లాగిన్ అవ్వండి. ఇక్కడ బిజినెస్ ఏరియాస్లో ఈ షాప్ సెక్షన్ కనిపిస్తుంది. ఈ షాప్ సెక్షన్లో ఓపెన్ బటన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ షాప్ కన్సోల్ ఓపెన్ అవుతుంది. మొదటిసారి ఈ షాప్ సెటప్ చేయకపోతే స్టేటస్ నాట్ ఎనేబుల్గా కనిపిస్తుంది. ఆన్లైన్ లిస్టింగ్స్ కూడా జీరోగా కనిపిస్తాయి. ఈ షాప్లో ప్రొడక్ట్స్ పబ్లిష్ చేయడానికి ముందుగా ఈ షాప్ సెట్టింగ్స్ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఓపెన్ ఈ షాప్ సెట్టింగ్స్ బటన్ క్లిక్ చేయండి. ఈ షాప్ సెట్టింగ్స్ పేజ్లో సెట్టింగ్స్ రికార్డ్ ఇంకా క్రియేట్ కాలేదని మెసేజ్ కనిపిస్తుంది. ఇప్పుడు యాడ్ ఈ షాప్ సెట్టింగ్స్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ ముందుగా ఈ షాప్ ఎనేబుల్డ్ చెక్ బాక్స్ సెలెక్ట్ చేయండి. ఈ షాప్ స్టేటస్ ఫీల్డ్లో యాక్టివ్ సెలెక్ట్ చేయండి. రైతులు ఆన్లైన్ ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే ఎక్సెప్ట్ ఆన్లైన్ ఆర్డర్స్ చెక్ బాక్స్ సెలెక్ట్ చేయండి. తర్వాత స్టాక్ రిజర్వేషన్ ఎనేబుల్డ్ చెక్ బాక్స్ సెలెక్ట్ చేయండి. దీనివల్ల ఫార్మర్ ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు ఆ క్వాంటిటీ కొంత సమయం వరకు రిజర్వ్ అవుతుంది. రిజర్వేషన్ హోల్డ్ మినిట్స్ ఫీల్డ్లో ఆర్డర్ రిజర్వ్ అవ్వాల్సిన టైం ఎంటర్ చేయండి. ఈ డెమోలో 240 మినిట్స్ ఇచ్చాం. అంటే ఫార్మర్ ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత ఆ స్టాక్ 4 అవర్స్ వరకు రిజర్వ్ అవుతుంది. మీ షాప్ ప్రాసెస్కి అనుగుణంగా ఈ టైంను చేంజ్ చేయవచ్చు. ఇప్పుడు సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. ఈ షాప్ సెట్టింగ్స్ క్రియేట్ అయిన తర్వాత సెట్టింగ్స్ సమ్మరీ స్క్రీన్లో ఈ షాప్ స్టేటస్ యాక్టివ్గా కనిపిస్తుంది. ఇప్పుడు మీ షాప్ ఈ షాప్ ఎనేబుల్ అయింది. తర్వాత ప్రొడక్ట్స్ను ఈ షాప్లో పబ్లిష్ చేద్దాం. పుట్ రైట్లో ఉన్న కాన్సోల్ బటన్ క్లిక్ చేసి ఈ షాప్ కాన్సోల్కి తిరిగి వెళ్ళండి. ఇప్పుడు ఈ షాప్ కాన్సోల్లో స్టేటస్ యాక్టివ్గా కనిపిస్తుంది. తర్వాత మేనేజ్ లిస్టింగ్స్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఈ షాప్ లిస్టింగ్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. మొదట లిస్టింగ్స్ లేకపోతే నో లిస్టింగ్స్ ఫౌండ్ అని కనిపిస్తుంది. ఈ షాప్లో ప్రొడక్ట్స్ పబ్లిష్ చేయడానికి ముందు మీ షాప్ ఇన్వెంటరీ రెడీగా ఉండాలి. అంటే డిస్ట్రిబ్యూటర్స్ నుండి వచ్చిన స్టాక్ రిసీట్స్ లేదా మీ షాప్లో స్టాక్ని షాప్ స్టాక్ రిసీట్స్ ద్వారా ప్రొడక్ట్స్, క్వాంటిటీ, బ్యాచ్, ఎక్స్పైరీ, ఎంఆర్పీ, సెల్లింగ్ ప్రైస్ వంటి స్టాక్ డీటెయిల్స్ ముందుగా ఎంటర్ చేసి ఉండాలి. ఇన్వెంటరీ క్రియేట్ అయిన తర్వాతే యాడ్ ఫ్రమ్ ఇన్వెంటరీ బటన్ ఉపయోగించాలి. ఇప్పుడు యాడ్ ఫ్రమ్ ఇన్వెంటరీ బటన్ క్లిక్ చేయండి. ఈ యాక్షన్ మీ షాప్ ఇన్వెంటరీలో ఉన్న ప్రొడక్ట్స్ను ఈ షాప్ లిస్టింగ్స్లోకి తీసుకువస్తుంది. కొత్త ఇన్వెంటరీ ఐటమ్స్ ఉంటే వాటికి కొత్త ఈ షాప్ లిస్టింగ్ రికార్డ్స్ క్రియేట్ అవుతాయి. ఇప్పటికే ఈ షాప్ లిస్టింగ్లో ఉన్న ప్రాడక్ట్స్ ఉంటే సిస్టమ్ వాటిని డూప్లికేట్ చేయదు. ప్రాడక్ట్ ఇమేజ్, ఆన్లైన్ ఆఫర్ ప్రైస్, పికప్ అవైలబిలిటీ వంటి షాప్ మెయింటైన్ డీటెయిల్స్ అలాగే ఉంటాయి. కాబట్టి ఫ్యూచర్లో మీరు డిస్ట్రిబ్యూటర్స్ నుండి కొత్త ఐటమ్స్ రిసీవ్ చేసినప్పుడు లేదా షాప్ స్టాక్ రిసీట్స్ ద్వారా కొత్త ప్రాడక్ట్స్ యాడ్ చేసినప్పుడు అవి ఈ షాప్ లిస్టింగ్లో కనిపించకపోతే మళ్ళీ యాడ్ ఫ్రమ్ ఇన్వెంటరీ క్లిక్ చేయండి. దీంతో కొత్త ఇన్వెంటరీ ఐటమ్స్ ఈ షాప్ లిస్టింగ్స్లోకి వస్తాయి. ఇప్పుడు సబ్మిట్ క్లిక్ చేయండి. రిఫ్రెష్ కంప్లీట్ అయిన తర్వాత ఈ షాప్ లిస్టింగ్స్ పేజ్లో ప్రాడక్ట్ కార్డ్ కనిపిస్తుంది. ప్రాడక్ట్ కార్డ్లో ప్రాడక్ట్ నేమ్, కోడ్, ఎంఆర్పీ, ఆన్లైన్ ప్రైస్, డిస్కౌంట్, అవైలబుల్ క్వాంటిటీ, స్టేటస్ మరియు విజిబిలిటీ కనిపిస్తాయి. ఇప్పుడు ప్రాడక్ట్ లిస్టింగ్ డీటెయిల్స్ అప్డేట్ చేయడానికి ఎడిట్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్వెంటరీ ఐటమ్ ఆల్రెడీ సెలెక్టెడ్గా ఉంటుంది. ప్రాడక్ట్ ఇమేజ్ ఫీల్డ్లో ప్రాడక్ట్ ఇమేజ్ అప్లోడ్ చేయండి. ప్రాడక్ట్ ఇమేజ్ ఉంటే రైతులు ప్రాడక్ట్ను సులభంగా ఐడెంటిఫై చేయగలరు. సమ్ ఆన్ ఈ షాప్ చెక్ బాక్స్ సెలెక్టెడ్గా ఉంచండి. ఇది అన్చెక్డ్ ఉంటే ప్రాడక్ట్ ఫార్మర్ సైడ్లో కనిపించదు. లిస్టింగ్ స్టేటస్ ఫీల్డ్లో యాక్టివ్ సెలెక్ట్ చేయండి. ఎంఆర్పీ మరియు సెల్లింగ్ ప్రైస్ ఫీల్డ్స్ ఇన్వెంటరీ నుంచి వస్తాయి. ఆన్లైన్ ఆఫర్ ప్రైస్ ఫీల్డ్లో రైతులకు ఆన్లైన్లో చూపించాల్సిన ఆఫర్ ప్రైస్ ఎంటర్ చేయండి. ఎంఆర్పీ కంటే తక్కువ ఆఫర్ ప్రైస్ ఇస్తే
ఫార్మర్కి డిస్కౌంట్ క్లియర్లీ కనిపిస్తుంది. డిస్కౌంట్ ఇవ్వకపోతే సెల్లింగ్ ప్రైస్నే ఆన్లైన్ ఆఫర్ ప్రైస్గా ఉంచవచ్చు. అవైలబుల్ ఫార్ పికప్ చెక్ బాక్స్ సెలెక్ట్ చేయండి. దీనివల్ల ఫార్మర్ ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత షాప్ పికప్ కోసం ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంటుంది. డిస్ప్లే స్టాక్ మోడ్లో స్టాక్ ఎలా చూపించాలో సెలెక్ట్ చేయండి. ఇన్ స్టాక్గా ఉంచితే ఫార్మర్కి ప్రోడక్ట్ అవైలబుల్ అని కనిపిస్తుంది. మాక్సిమం సీజ్ పర్ ఫార్మర్ ఫీల్డ్లో ఒక్క ఫార్మర్ ఆర్డర్ చేయగల మాక్సిమం క్వాంటిటీ ఇవ్వవచ్చు. జీరోగా ఉంచితే షాప్ పాలసీ ప్రకారం రెస్ట్రిక్షన్ లేకుండా ఉంచవచ్చు. మినిమం ఆర్డర్ క్వాంటిటీ ఫీల్డ్లో మినిమం ఆర్డర్ క్వాంటిటీ ఎంటర్ చేయండి. కరెంట్ ఆన్ హ్యాండ్ క్వాంటిటీ, కరెంట్ రిజర్వ్డ్ క్వాంటిటీ, అవైలబుల్ టు ఆర్డర్ క్వాంటిటీ ఫీల్డ్స్ సిస్టమ్ క్యాల్కులేట్ చేస్తుంది. ఇవి స్టాక్ అవైలబిలిటీ ట్రాకింగ్ కోసం ఉపయోగపడతాయి. యూసేజ్ టెక్స్ట్ ఇంగ్లీష్ మరియు యూసేజ్ టెక్స్ట్ తెలుగు ఫీల్డ్స్లో అవసరమైతే ప్రోడక్ట్ యూసేజ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వవచ్చు. ఉదాహరణకు డోసేజ్, అప్లికేషన్ ఇన్స్ట్రక్షన్స్ లేదా సేఫ్టీ నోట్స్ ఇవ్వవచ్చు. డీటెయిల్స్ వెరిఫై చేసిన తర్వాత అప్డేట్ బటన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రోడక్ట్ ఈ షాప్లో యాక్టివ్గా పబ్లిష్ అయింది. లిస్టింగ్స్ పేజ్లో ప్రోడక్ట్ కార్డ్లో యాక్టివ్, విజిబుల్, అవైలబుల్ క్వాంటిటీ మరియు ఆన్లైన్ ప్రైస్ కనిపిస్తాయి. ఇప్పుడు ఫార్మర్స్ ఈ ప్రోడక్ట్ను ఆన్లైన్లో డిస్కవర్ చేసి ప్రైస్ మరియు డిస్కౌంట్ చూసి ఆర్డర్ ప్లేస్ చేయగలరు. ఇలా ఈ షాప్ సెటప్ కంప్లీట్ అవుతుంది. ఏమైనా సపోర్ట్ అవసరమైతే support@uniqerp.com కి ఈమెయిల్ చేయండి. ధన్యవాదాలు.